రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత 3 ఫలితములు వస్తాయి. ఆడపిల్లలు గత జన్మలో చేసుకున్న పాపం వల్ల పరమ దుష్టుడైన వాడు, పెళ్లికి మంచిగా ఉన్న తర్వాత పాడయ్యేవాడు, లేదా అల్పాయుష్కుడు భర్తగా రావాలని నుదుటి మీద వ్రాసి ఉంటే ఆ వ్రాత తప్పి యోగ్యుడు దీర్ఘాయుష్మంతుడు భర్తగా వస్తాడు రుక్మిణీ కళ్యాణం వింటే. 2, రుక్మిణీ కళ్యాణం ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వింటారో అక్కడ ఆదిలక్ష్మీ సహితుడైన కృష్ణ ప్రసన్నం జరుగుతుంది. ఎందుకంటే అలాగే చెప్పారు పోతన గారు, అనగా ఆదిలక్ష్మి అయిన కృష్ణునితోడా అని. భయరహితులవుతారు అందరూ. భయాలు లేకపోవడం అంటే మనసులో పీడిస్తున్న శంకలు తొలగిపోయి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. 3, రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖ విన్నంత మాత్రం చేత మంచి పెళ్ళీడొచ్చినటువంటి ఆడపిల్లలందరికీ ఉత్తమమైన వరులొచ్చి వెంటనే పెళ్లిళ్ళు అయిపోతాయి.